mod x equivalent to x equivalent to 3x minus 2, 2x equivalent to 2, x equivalent to 1, x is greater than 0. ఇంకోటి mod x equivalent to minus x equivalent to 3x minus 2. ఏమొచ్చింది ఆన్సర్? 4x ఈక్వలెంట్ టు 2. ఎక్స్ వాల్యూ ఎంత? 1/2. ఎన్ని వాల్యూలు వచ్చినాయి? 2 అని టిక్ చేస్తారు. ఇక్కడే మీకు కాన్సెప్ట్ కావాలి సార్. ఇక్కడ ఏమన్నాము? mod x ఎప్పుడు -x అవుతుందన్నాము. ఎక్స్ ఏం కావాలి? 0 కంటే తక్కువ ఉండాలి. నీకేం వాల్యూ వచ్చింది? 0.5. 0 కంటే తక్కువ ఉండాలంటున్నావు, ఇక్కడేమో 0.5 అంటున్నావు. కాబట్టి ఈ కేసు తప్పు. ఎక్స్ అనేది 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు mod xని -x రాసుకోవాలి అనుకున్నాము. కానీ ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి? 1/2. ఎన్ని వాల్యూలు వచ్చాయి? ఒకటే ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ ఏంటి? x